దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ వందనములు తెలియజేయుచున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని అంటే దానికంటే ముందుగా 3 విషయాలు జరుగుతాయి. ఒకటి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనం నచ్చం. రెండవదిగా, మన బంధువులు, రిలేషన్షిప్, స్నేహితులు. మూడవదిగా, సమాజం. వీటికి భిన్నంగా కనపడతాం, మనం వ్యతిరేకంగా కనపడతాం, చీపుగా కనపడతాం. అప్పుడు దాని తర్వాత దేవుడు తన పిల్లలను, తన భక్తులను, తన కుమారులను, తన కుమార్తెలను ప్రపంచానికి ఊహించని విధంగా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన తన బిడలను నడిపిస్తాడు. బైబిల్లో ఏ భక్తునైనా కానీ మనం చూసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, మొదటగా వారి జీవితంలో జరిగేటివి ఇవే. కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ జరిగిన తరువాతనే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే ముందుగా వీటిలో మనం నిమగ్నమై ఉండాలని, సిద్ధపడి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.